ఫోర్జరీ పత్రాల ఆధారంగా డిజిటల్ అరెస్ట్ మోసానికి గురై ₹1 కోటి పైగా పోగొట్టుకున్న బాధితుల కేసుపై సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ విచారణ జరుపుతుందని కాజ్ లిస్ట్ తెలిపింది. ఈ తరహా నేరాలపై కేంద్ర రాష్ట్ర పోలీసుల సమన్వయంతో దేశవ్యాప్తంగా కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ నెల 17న జరిపిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. ఫోర్జరీ పత్రాలను చూపడం, అమాయకుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడటం, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లను దోపిడీకి గురి చేయడం వంటివి నిరాఘాటంగా సాగుతున్నాయని, వీటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, సిబిఐ వంటివి స్పందించాలని తెలిపింది. ఇలాంటి నేరాలు న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయని పేర్కొంది. హర్యానాలోని అంబాలా పట్టణంలో కొందరు మోసగాళ్లు కోర్టు జారీ చేసినట్టుగా ఫోర్జరీ పత్రాలు చూపి వయోవృద్ధ దంపతుల నుంచి ₹1.05 కోట్ల వసూలు చేసిన ఉదంతంపై కోర్టు తనంత తానుగా విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు పేరుతో నకిలీ పత్రాలు మోసగాళ్లు సృష్టించడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఇలాంటి చర్యలు న్యాయ వ్యవస్థ హుందాతనాన్ని, గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని, ఇలాంటి నేరాల్ని సాధారణమైన మోసాలు, సైబర్ క్రైమ్ కేసులుగా పరిగణించకూడదని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు.